రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లో రాష్ట్రాన్ని 3 ప్రధాన ఆర్థిక ప్రాంతాలుగా విభజించారు. అవే క్యూర్, ప్యూర్, రేర్. ఈ 3 ప్రణాళికల లక్ష్యమే తెలంగాణ కొత్త ముఖ చిత్రం. అసలు ఈ క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలు ఏంటి, వాటి లక్ష్యాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. క్యూర్, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం ప్రాంతాన్ని సూచిస్తుంది. దీన్ని ఒక పటిష్టమైన సర్వీస్ సెక్టార్ హబ్ గా మార్చడమే ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఉన్న పాలనాపరమైన గందరగోళాన్ని తొలగించి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించి నెట్ జీరో సిటీగా మార్చాలని ప్రణాళిక వేశారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, రోడ్ల విస్తరణ వంటి ప్రణాళికలతో ఈ కోర్ అర్బన్ ప్రాంతాన్ని యూనిట్ గా అభివృద్ధి చేస్తారు. ప్యూర్, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. దీని పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నుంచి రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉంటుంది. ఈ ప్రాంతం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా అభివృద్ధి చెందుతుంది. దీనికి అనుగుణంగా బలమైన రవాణా వ్యవస్థను నిర్మిస్తారు. తెలంగాణకు సముద్ర తీరం లేని కారణంగా మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేకమైన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వరంగల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్టులు కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. రేర్, రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ. ఇది రీజనల్ రింగ్ రోడ్డు అవతల నుంచి రాష్ట్రం సరిహద్దుల వరకు విస్తరించి ఉంటుంది. గతంలో నిర్లక్ష్యం చేయబడిన గ్రామీణ వ్యవసాయ ప్రాంతాలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఆర్గానిక్ ఫుడ్స్ పరిశ్రమలకు ఈ ప్రాంతం నెలవుగా మారుతుంది. అంతేకాక నాణ్యమైన విద్యుత్ ద్వారా రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ విలువైన సమాచారాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్